2023-2025 రెండు సీజన్లలోనూ ఫైనల్లో ముంబై చేతిలో ఓడిపోయిన అవమానాన్ని ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే తీర్చుకోవాలని కసితో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. కొత్త కెప్టెన్ జమీమా లీడర్షిప్లో ఈ సీజన్ ఆడబోతున్న ఢిల్లీ విక్టరీతో సీజన్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఇంకో పక్క సీజన్ ఓపెనర్లోనే బెంగళూరు చేతిలో గెలవాల్సిన మ్యాచ్లో ఓడి రెండో మ్యాచ్ అయినా గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. అయితే ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ హిస్టరీ చూసినా టగ్ ఆఫ్ వార్ లాగే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంది. మొత్తం WPL హిస్టరీలో ఈ రెండు టీమ్స్ 8 మ్యాచ్లో తలపడితే అందులో చెరో 4 మ్యాచ్లో గెలిచాయి. బట్ రీసెంట్ 4 మ్యాచ్లో మాత్రం 3 గెలిచి ఢిల్లీ బెటర్ పొజిషన్లో ఉంది. అయితే 2023-2025 రెండు సీజన్లలో ఫైనల్ మ్యాచ్ల్లో ముంబై చేతిలో ఓడిపోయింది ఢిల్లీ. అంటే ప్రెషర్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో ఢిల్లీ ఫెయిల్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్ కూడా DY పాటిల్ స్టేడియంలోనే జరగబోతోంది కాబట్టి చేజింగ్ టీం గెలవచ్చు. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకోవచ్చు. అయితే యూపీపై గుజరాత్ బ్యాటర్లు రెచ్చిపోయినట్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం రెచ్చిపోయి భారీ స్కోరు చేస్తే మాత్రం చేజింగ్ కష్టమే. టీం విషయానికి వస్తే ముంబైలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, నాట్ సివర్ బ్రాంట్, సజీవన్ సజనా, నికోలా క్యారే, అమీలియా కేర్ లాంటి ప్లేయర్లతో స్ట్రాంగ్గా ఉంది ముంబై. ఇక ఢిల్లీలో కెప్టెన్ జమీమాతో పాటు స్టార్ ఓపెనర్ షఫాలి వర్మ, లారా వోల్వర్ట్, మరియానా క్యాప్, శ్రీచరణి లాంటి స్టార్లు ఉన్నారు. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఢిల్లీకే ఎక్కువగా ఉంది. అయితే ముంబై కూడా యూనిటీగా ఆడితే సీజన్లో ఫస్ట్ విన్ పట్టేయచ్చు.